దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 22వ తేదీ తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత దెయోగ్రాషియస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. దెయోగ్రాషియస్ అన్నటువంటి పేరుకు అర్థం దేవుడు స్తుతింపబడునుగాక. ఈ పునీతుని యొక్క జీవితాన్ని చూచి జనులందరూ భగవంతుని స్తుతించేవారట. అటువంటి ఉన్నతమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని వీరు జీవించారు. ఒక బిషప్పుగా ఈయన పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రజలు ఆకలితో అలమటించటం చూచి తిరుసభ సంపదలను అమ్మివేసి పేదల యొక్క ఆకలిని తీర్చారు, ఆహారాన్ని సమకూర్చటం ద్వారా. ఈ విధముగా తాను అత్యంత నిరాడంబరముగా జీవిస్తూ దేవుని యొక్క ప్రేమను ప్రజలలో చూచినటువంటి వ్యక్తి ఈ పునీతుడు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు విశ్వశ్రీ సభ పునీత దెయోగ్రాషియస్ గారి పండుగను కొనియాడుతోంది. దెయోగ్రాషియస్ అంటే సర్వేశ్వరునికి వందనం అని అర్థం. వీరు 5వ శతాబ్దంలో కార్తేజ్ ప్రాంత పీఠాధిపతిగా సేవలందించారు. అక్కడి ప్రజలు తమను వాండల్స్, మూర్సుల బానిసత్వపు చెర నుండి కాపాడిన దేవదూతగా వీరిని కొనియాడుతారు. వీరి ద్వారా తమను కాపాడిన దేవునికి వీరి పేరున వందనాలు సమర్పించుకుంటారు. క్రీస్తు శకం 439వ సంవత్సరంలో కమాండర్ జెన్సెరిక్ నాయకత్వంలోని వాండల్స్ రోము సామ్రాజ్య ఆధీనములో ఉన్న కార్తెజ్ పట్టణాన్ని ముట్టడించి అక్కడి నుండి స్థానిక పీఠాధిపతిగా ఉన్న పునీత క్వతిదియానుస్ గారిని తరిమివేశారు. పీఠాధిపతిని, స్థానిక గురువులను బంధించి ఒక పాత డొల్ల పడవలో పడద్రోసి వారిని సముద్రం మధ్యలో వదిలేశారు. అయితే అదృష్టవశాత్తు దేవుడు వారిని అద్భుత రీతిలో కాపాడారు. శల్య దశలో ఉన్న ఆ పడవను సముద్రపు గాలి నెమ్మదిగా తోసుకుంటూ ఇంగ్లండు సమీపంలో ఉన్న నేపుల్స్ ఓడరేవుకు సురక్షితముగా చేర్చింది. పడవలో కొట్టుకు వచ్చిన వారిని స్థానికులు కాపాడి సురక్షితముగా ఒడ్డుకు చేర్చారు. ఆ విధముగా వారందరూ బ్రతికి బయటపడగలిగారు. కానీ అప్పటి నుండి వరుసగా 14 సంవత్సరాల పాటు కార్తేజ్ నగరానికి పీఠాధిపతి లేకుండా పోయారు. కాపరి లేకున్నా అక్కడి క్రైస్తవులు తమ విశ్వాసములో నిలద్రొక్కునే ఉన్నారు. అయితే 14 సంవత్సరాల తరువాత రోమన్ చక్రవర్తి వాలెంటైనియస్ వాండల్స్ నాయకుడైన జెనెరిసిక్ను అర్థించటంతో కార్తేజ్ నగరానికి ఒక క్రొత్త పీఠాధిపతిని నియమించుకునేందుకు జెన్సెరిక్ అంగీకరించాడు. కానీ
తమకు సమ్మతి గల వ్యక్తినే పీఠాధిపతిగా అభిషేకించాలని షరతు విధించాడు. అప్పుడు అందరికీ ఆమోదకరమైన వ్యక్తి కోసం, ప్రజల విశ్వాసాన్ని కాపాడగల సమర్థవంతమైన కాపరి కోసం అన్వేషణ మొదలైంది. చివరికి అన్ని అర్హతలు గల సచ్చీలుడైన ఒక స్థానిక యువ గురువు వారి దృష్టిలో పడ్డారు. అతని విషయంలో జెన్సెరిక్ ఎటువంటి అభ్యంతరం తెలుపకపోవటంతో అతన్ని కార్తేజ్ నగర పీఠాధిపతిగా అభిషేకించి అక్కడి ప్రజల ఆధ్యాత్మిక కాపరిగా శ్రీసభ అధిష్టానం నియమించింది. ఆ యువ గురువు పేరే దెయోగ్రాషియస్. వారిని స్థానిక విజేతలైన వాండల్స్ పీఠాధిపతిగా నియమించారు. క్రైస్తవులు కూడా వారి నియామకం పట్ల ఎంతో సంతోషించారు. అనతి కాలంలోనే దెయోగ్రాషియస్ పీఠాధిపతి తన ఆధ్యాత్మిక పరిచర్యలతోనే కాక ప్రజల సంక్షేమానికి పాటుబడి అందరి ప్రేమను చూరగొన్నాడు. ఇది సుమారు 454వ సంవత్సరంలో జరిగింది. ఇదిలా ఉండగా 455లో జెన్సెరిక్ తన దుండగులతో రోముపై దాడి జరిపాడు. ఆ దాడిలో వేలాది మంది క్రైస్తవులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను బందీలుగా పట్టుకొని నౌకల్లో ఉత్తర ఆఫ్రికాకు తరలించి వారిని వాండల్స్కు, మూర్స్కు బానిసలుగా అమ్మేశాడు. కుటుంబాలను విడదీసి తల్లిని ఒకరికి, తండ్రిని మరొకరికి, పిల్లల్ని వేరొకరికి బానిసలుగా అమ్మేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పీఠాధిపతిగా దెయోగ్రాషియస్ పెద్ద మొత్తంలో ధనాన్ని సేకరించటం ప్రారంభించారు. తమ పీఠంలో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మేశారు. చివరికి ఆలయాల్లో దివ్య బలి పూజ సమర్పించేందుకు ఉపయోగించే బంగారు పాత్రలను, వెండి వస్తువులను కూడా అమ్మేశారు. బందీలైన బానిసలతో బయలుదేరిన నౌక కార్తేజ్ పట్టణాన్ని చేరుకోగానే తాను ప్రోగు చేసిన డబ్బుతో అధిక మొత్తాలు చెల్లించి బానిసలుగా అమ్ముడుపోయిన కుటుంబాలన్నిటినీ విడిపించి ఒక చోటుకు చేర్చాడు. అలా విడిపించిన వారందరినీ దేవాలయాల్లోనూ భవనాల్లోనూ ఆశ్రమం కల్పించి వారికి కావలసిన భోజన వనరులను, వస్త్రాలను అందించాడు. తిరిగి వారు తమ కాళ్లపై తాము నిలదొక్కునే వరకు అండగా నిలిచారు. ఆ తరువాత వారు కోరుకున్న చోట వారికి స్థిర నివాసం ఏర్పరచారు. ప్రజల సంక్షేమం కన్నా తనకు ఆలయాలు, భవనాలు, వెండి బంగారాలు ముఖ్యం కాదని నిరూపించారు. లూకా సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనములో ప్రభువు తన రక్షణ పరిచర్య గురించి బహిరంగపరుస్తూ, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదలను, పీడితులకు విమోచనమును కలుగచేయుటకు ఆయన నన్ను అభిషేకించెను అనే యెషయా ప్రవచనాన్ని పఠించిన విధంగా దెయోగ్రాషియస్ గారు తన ప్రజల బంధ విముక్తి కోసం, బానిసల విమోచన కోసం తన పీఠములో ఉన్న ఆస్తులను త్యాగం చేశారు. చివరకు తాను ఉన్న కెథెడ్రల్ ఆలయాన్ని కూడా నిరాశ్రయులకు ఆశ్రమంగా దారపోశారు. వారు చేసిన మేలులను ఆ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు. అందుకే అటువంటి దేవదూతను తమకు పీఠాధిపతిగా అనుగ్రహించినందుకు వారు దెయోగ్రాషియస్ పేరిట దేవునికి వందనాలు చెల్లించుకున్నారు. అయితే దెయోగ్రాషియస్ గారు తాను పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టిన 3 సంవత్సరాలకే దేవుని సన్నిధి చేరుకున్నారు. వారు జీవించి ఉన్న కాలంలోనే కాక మరణించిన తరువాత కూడా వారి సమాధి వద్ద ప్రార్థించిన వారికి అనేక మేలులు, అద్భుతాలు జరిగాయి. అందుకే విశ్వశ్రీ సభ వారిని పరమ పునీతునిగా కొనియాడుతోంది. సాటి మనిషి శ్రేయస్సు కన్నా మించిన సంపద లేదు అని తన జీవిత సుమాతృక ద్వారా చూపిన పునీత దెయోగ్రాషియస్ గారిని ఈరోజు భక్తితో స్మరించుకుంటూ వారి జీవిత ఆదర్శాన్ని మనం కూడా అనుసరించేటట్లు ప్రయత్నిస్తూ ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమామయులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు మేము కొనియాడినటువంటి పునీతుడు పునీత దెయోగ్రాషియస్ అనగా సర్వేశ్వరునికి వందనములు అని తన యొక్క నామధ్యేయం ప్రకారం వీరి యొక్క జీవితాన్ని చూచి అనేక మంది ప్రజలు మీకు వందనములు పలికి ఉన్నారు. అటువంటి సన్మార్గ జీవితాన్ని జీవించే శక్తిని ఈ పునీతునికి మీరు ప్రసాదించి ఉన్నారు. అదేవిధముగా ఒక పీఠాధిపతిగా ఆకలిలో అలమటిస్తున్నటువంటి పేద సాధలను ఆదుకోవటం కోసం
ఆస్తిపాస్తులను, స్త్రీ సభ సంపదలను కూడా అమ్మివేసి తద్వారా ఆ డబ్బుతో ఆకలి తీర్చినటువంటి మహోన్నత వ్యక్తి. తద్వారా వీరి యొక్క పుణ్య జీవితం మేము అందరం కూడా ఆదర్శముగా తీసుకొని అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరైతే మమ్ములను చూస్తున్నారో అటువంటి వారు మా ద్వారా మిమ్ములను స్తుతించేటటువంటి పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.